వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన నాగరికతలలో ఒకటిగా నిలిచిన సింధు లోయ నాగరికత ఇప్పుడు సరికొత్త వివాదాలకు కేంద్ర బిందువైంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న జల వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ ఈ సింధు నాగరికతను తమదంటూ వింత వాదనలకు తెరతీసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల మధ్య భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు సింధు దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్ కు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ జలాల ఒప్పందం నిలిచిపోవడంతో నీటి కోసం పాకిస్తాన్ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని రచిస్తుంది. తన ప్రాచీన చరిత్రను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ సింధు లోయ నాగరికతను తమ జాతీయ గుర్తింపుగా ప్రచారం చేస్తుంది. మొహంజోదారో, హరప్ప, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తూ తామే ఈ నాగరికతకు నిజమైన వారసులమని వాదిస్తోంది. చరిత్రలో ఇస్లామిక్ విజయాలను తమ జాతీయ గుర్తింపుగా భావించిన పాకిస్తాన్ క్రీస్తు శతకం 712లో మహమ్మద్ బిన్ ఖాసిం సింధును జయించడంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి తమ పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు బోధించింది. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మార్చుకొని సింధు లోయ నాగరికతను ముందుకు తెస్తుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. సింధు నదిపై పాకిస్తాన్కు చారిత్రక హక్కు ఉందని, మొహంజోదారో, హరప్ప వంటి సింధు నాగరికత కేంద్రాలు పాకిస్తాన్లో ఉన్నందున ఆ నాగరికతకు తామే నిజమైన వారసులమని ఆయన బలంగా వాదించారు. ఇది అంతకుముందు పాకిస్తాన్ అనుసరించిన వైఖరికి పూర్తిగా విరుద్ధం. గత కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వం సింధు నాగరికత ప్రాంతాలకు మునుపెన్నడూ లేని విధంగా చాలా ప్రాముఖ్యతనిస్తోంది. మొహంజోదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తుంది. భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని నెలలకే, అంటే జూన్ 2025లో ఈ 5000 ఏళ్ల నాటి నగరంలో ఈ తవ్వకాలు మొదలయ్యాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళికతో కూడిన ఎత్తుగడ అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ తవ్వకాల ద్వారా సింధు నాగరికతకు సంబంధించిన మరింత లోతైన ఆధారాలను ప్రపంచం ముందు ఉంచడం ద్వారా సింధు నదిపై తమ చారిత్రక హక్కులను బలోపేతం చేసుకోవాలనేది పాకిస్తాన్ వ్యూహంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ చేస్తున్న ఈ వాదనలను భారత చరిత్రకారులు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. పాక్ చేస్తున్న వాదనలు పూర్తిగా సరికాదని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నమని భారతీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సింధు నాగరికతకు చెందిన అనేక ప్రాంతాలు భారత్ లో కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఘగ్గర్, హక్రా నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా అవశేషాలు లభించాయని వారు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సింధు నాగరికతకు సంబంధించిన వందలాది ప్రదేశాలు బయటపడ్డాయి. అందువల్లే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పదం కంటే ఇండస్ సరస్వతి నాగరికత అనే పదాన్ని ఉపయోగించాలని భారతీయ నిపుణులు బలంగా సూచిస్తున్నారు. సరస్వతి నది ప్రాముఖ్యతను గుర్తించి దానితో ముడిపడి ఉన్న నాగరికతను కూడా ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ సింధు నది జలాల ఒప్పందంపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిని భారత్ వినియోగించుకోవాలి. అయితే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై తన వైఖరిని మార్చుకుంది. సింధు నదీ జలాలపై భారత్కు పూర్తి హక్కు ఉందని, వాటిని పాకిస్తాన్కు వదిలివేయాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సింధు నాగరికతను తమదిగా ప్రచారం చేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించి సింధు జలాలపై తమ వాదనను బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని ప్రాచీన స్థలాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తవ్వకాలు జరిపి వాటిని డాక్యుమెంట్ చేస్తూ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేలా ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో సంస్థను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా సింధు నది జలాలపై తమ హక్కులను పరోక్షంగా సాధించవచ్చనేది వారి వ్యూహం. సింధు నాగరికతపై పాకిస్తాన్ చేస్తున్న వాదనలు భారత్ తీవ్రంగా ఖండిస్తూనే తమ దేశంలో ఉన్న సింధు నాగరికత స్థలాలను కూడా మరింతగా వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నాగరికతకు సంబంధించిన పరిశోధనలు, తవ్వకాలకు మరింత నిధులు కేటాయించే అవకాశం ఉంది. అంతర్జాతీయ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఈ వివాదంపై దృష్టి సారిస్తున్నారు. సింధు నాగరికత అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతానికో దేశానికో పరిమితం కాదని, అది దక్షిణాసియా ఉపఖండం మొత్తానికి చెందిన ఒక ఉమ్మడి వారసత్వం అని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నాగరికతకు సంబంధించిన మరిన్ని రహస్యాలు వెలుగులోకి రావాలంటే రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
మొత్తంగా సింధు నాగరికత వారసత్వంపై పాకిస్తాన్ చేస్తున్న వాదనలు సింధు నదీ జలాల ఒప్పందంపై ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ చారిత్రక వాదనల వెనుక జల హక్కులను సాధించుకోవాలనే పాకిస్తాన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. భారత దీనిని బలంగా తిప్పికొడుతూ సరస్వతి నదితో ముడిపడిన నాగరికత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ సంబంధాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి. ఇది కేవలం చరిత్ర పునరుద్ధరణ మాత్రమేనా లేక రాజకీయ దురుద్దేశం అనేది కాలమే నిర్ణయిస్తుంది.